ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. కొంతమంది సిస్టర్స్ అయితే అక్క అమావాస్య వస్తుంది కదా, అమావాస్యకి పూజా మందిరం ఎప్పుడు క్లీన్ చేసుకోవాలక్క, అలాగే ఇప్పుడు మేము పేడ్స్లో ఉన్నాము, అమావాస్యకి 5 days అవుతుందక్క, అప్పుడు క్లీన్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అలాగే గ్రహణం మొన్ననే కదా పడింది, ఆ గ్రహణానికి పూజా మందిరం మొత్తం క్లీన్ చేసుకున్నామక్క, మళ్ళీ పటాలన్నీ తీసి మళ్ళీ పూజా మందిరం క్లీన్ చేసుకోవాలా అని అడుగుతున్నారు. చాలా వరకు ఈ వీడియోలో మీ అందరికీ డౌట్ క్లియర్ చేస్తానమ్మా. మనకి మొన్న పౌర్ణమి రోజు మనకి గ్రహణం పడింది కదా, ఆ రోజు నుంచి అమావాస్యకి 15 రోజులు అవుతుంది. మనము కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి తప్పకుండా పూజా మందిరం అయితే మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. అలాగే ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అని అడుగుతున్నారు. మీకు నేను ఆల్రెడీ 2-3 వీడియోలు చేశాను. మనము మంగళవారం అమావాస్య పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అమావాస్య రోజు మాత్రం క్లీనింగ్ అయితే పెట్టుకోవద్దు. మీకు నేను శుక్రవారాలు మంగళవారాలు పూజా మందిరం క్లీనింగ్ పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి కొత్త సంవత్సరంకి అడుగు పెడుతున్నాం కాబట్టి కులదైవానికి అలాగే గ్రామ దేవతకి ఆ రోజు మనము పూజ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ డే ఉగాది. అందుకోసం నేను ముందే మీకు అందరికీ చెప్తున్నాను, వీలుంటే ఆదివారం ఈ రోజు అయినా చేసుకోవచ్చు, లేదంటే సోమవారం రేపు ఒక్క రోజు మీకు టైం ఉంటే చక్కగా పూజ మందిరం అంతా క్లీన్ చేసుకొని కొత్త అమావాస్య రోజు మార్నింగ్ కులదైవానికి అలాగే మన గ్రామ దేవతకి చక్కగా పసుపు నీళ్ళు పట్టుకొని వెళ్ళి చక్కగా ఆరాధన చేసుకోవాలి. అలాగే మన ఇంటి కులదైవానికి కూడా ఆరాధన చేసుకొని ఇష్టదైవానికి కూడా ఆరాధన చేసుకోవాలి. సాయంత్రం మళ్ళీ అమ్మవారికి అంటే లక్ష్మీ అమ్మవారికి చిన్న పంచోపచార పూజ చేసుకుంటే బాగుంటుందన్నమాట. నెక్స్ట్ డే ఉగాది కాబట్టి ఉగాది పచ్చడి చేసుకొని తీపి పదార్థాలు చేసుకొని కొత్త బట్టలు మనం అందరము వేసుకొని పూజ అయితే చేసుకొని గుడికి అయితే వెళ్ళాలన్నమాట. అయితే ఇక్కడ మీ అందరికీ నేను ఏం చెప్తున్నానంటే, చాలామంది ఫ్రెండ్స్ ఏం అడుగుతున్నారంటే, అక్క ఇది కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క మాకు కరెక్ట్గా ఉగాదికే 5 రోజులు అవుతుంది అనుకోండి, మాకు నెలసరి వచ్చి అప్పుడు ఏం చెయ్యాలక్క అని అడుగుతున్నారు. ఏమి చెయ్యాలంటే చక్కగా ఇల్లంతా శుద్ధి చేసుకొని మీరు శుద్ధి అయ్యి చక్కగా పటాలన్నీ తీసి నీట్గా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళి రండి అంతే. కానీ పెద్ద మీరు భూతద్దం పెట్టి చూడవసరం లేదు. ఇవన్నీ చిన్న చిన్నవేనమ్మా. మీరు అయితే ఎక్కువగా ఆలోచించకుండా చక్కగా 5 రోజులు అయిపోయిన తర్వాత మనం శుద్ధి అవ్వాలి, ఇంటిని శుద్ధి చేసుకోవాలి. ఇంటిని శుద్ధి చేసుకోవాలంటే మనకి ఆవు మూత్రం ఉంటుంది కదా, ఆవు మూత్రం అంటే తీసుకొని వచ్చి చక్కగా గోమూత్రం అంటాం కదండి, అది తీసుకొని వచ్చి ఒక తమలపాకులో మొత్తం ఇల్లంతా శుద్ధి చేసుకోండి. కొంచెం వాటర్లో అంటే కొంచెం రాగి చెంబులో వాటర్ వేసుకొని అందులో ఒక 4-5 డ్రాపులు ఈ గోమూత్రం వేసుకొని గదికి చిలకరించాలన్నమాట. తమలపాకుతో కానీ మామిడాకులతో కానీ చిలకరిస్తే మనకు ఉన్న దోషం అంతా పోతుంది. అలాగే పూజా మందిరం చక్కగా క్లీన్ చేసేటప్పుడు కళ్ళుప్పు పసుపు ఇలా గోమూత్రం గంగాజలం వేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అయితే చాలామంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క మేము 5 రోజులు మాకు అవుతుంది కదా, ఉగాది నుంచి నవరాత్రులు చేయాలనుకుంటున్నాము, ఆ రోజు పీఠం పెట్టి నవరాత్రి చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఏమీ పర్వాలేదమ్మా, 5 రోజులకి చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు. మీకు మార్నింగ్ పీఠం పెట్టి మీకు కుదరకపోతే ఈవినింగ్ అయినా పీఠం పెట్టి పూజ చేసుకోండి. ఈ నవరాత్రులు మాత్రం మీకు ఎన్ని రోజులు అవకాశం ఉంటే అన్ని రోజులు చెయ్యండి. లేదు మాకు ఈ 9 రోజులు కుదరదక్క అంటే ఒక్క అష్టమి రోజు కానీ పంచమి రోజు కానీ చేసుకోండి. పంచమి అష్టమి అంటే లలిత అమ్మకి చాలా చాలా ఇష్టం అనమాట. ఈ 2 రోజులు కూడా చేసుకోండి భక్తి శ్రద్ధలతో అమ్మకి, ఓకేనా. అలాగే చాలామంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క మాకు కలసం పెట్టుకోవాలని ఉందక్క, అఖండ దీపం పెట్టుకోమక్క అంటే కలసం పెట్టుకోండి, అఖండ దీపం పెట్టుకో అవసరం లేదమ్మా, మీ వీలుని బట్టి మీరు చూసుకోండి. అఖండ దీపం కలసం పెట్టుకుంటే చాలా క్రమశిక్షణగా ఉండాలి, కొంచెం నియమాలు పాటించాలి అండి. అలాగే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క మేము ఊరు వెళ్దాం అనుకుంటున్నాం అక్క, ఊరు వెళ్తే ఇప్పుడు పీఠం వేసుకుంటున్నాం కదా, పీఠం వేసుకొని ఇంటికి తాళం వేసుకొని వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. వెళ్ళకూడదనమాట. నాకు తెలిసినంత వరకు అమ్మవారిని ఎప్పుడైతే మనం ప్రతిష్ఠించామో ఆ తరువాత అసలు వెళ్ళకూడదనమాట. అలా వెళ్తే మనకే దోషం అనమాట. అంటే మీరు వెళ్తాము అంటే ముందే మీకు తెలుస్తుంది కదా ఊరు వెళ్తామని. అయితే పీఠం వేయొద్దు, దీపారాధన చేసుకొని చక్కగా వెళ్ళిపోయండి. మళ్ళీ వచ్చిన తర్వాత మనకి మళ్ళీ నవరాత్రులు ఉంటాయి కదా, ఎన్ని నవరాత్రులు మిగిలితే అన్ని రాత్రులు మీరు చక్కగా మళ్ళీ పీఠం వేసుకొని పూజ చేసుకోండి. మధ్యలో కలస్థాపన కానీ పీఠం కానీ ప్రతిష్ఠించిన తర్వాత క్యాంప్ వెళ్ళినట్టుగా అయితే మాత్రం మీరు ముందే కొంచెం ఆలోచించి వచ్చిన తర్వాత పీఠం ఏర్పాటు చేసుకోండి, ఓకేనా. ఆ తర్వాత కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క మేము నవరాత్రి
చేస్తామనుకోండి ఫస్ట్ ఉగాది నుంచి, మధ్యలో మాకు ఆటంకం వస్తే ఏం చేయాలక్క అని అడుగుతున్నారండి. ఏం చేస్తారమ్మా, మీరైతే ఆ గదిలోకి కానీ వెళ్ళకూడదనమాట. మీ భర్తతో చక్కగా స్నానం చేపించి దీపం పెట్టించి పటిక బెల్లం కానీ బెల్లం ముక్క కానీ ఫ్రూట్స్ కానీ పెట్టి అగరబత్తులు చూపించిస్తే సరిపోతుంది. అమ్మకి దీపారాధన కొంచెం నైవేద్యం సమర్పిస్తే సరిపోతుంది. ఆ తర్వాత 5 రోజులు అయిపోయిన తర్వాత మీరు చక్కగా పూజ చేసుకోవచ్చు అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మీ ఇంట్లో మీతో పాటు మీ అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఆ అమ్మాయిల పరిస్థితి కూడా అంతే. ఆ పూజ దగ్గరికి అస్సలు రానివ్వద్దు. ఒక దగ్గర కూర్చుని పెట్టండి అమ్మాయికి. అంటే మీరు నవరాత్రులు చేస్తున్నట్టుగా అయితే నిత్య దీపారాధన చేసుకున్నా సరే మీరు అంటే పూజా మందిరం దగ్గరికి రానివ్వద్దు అనమాట. ఈ 9 రోజులు చాలా మంచి రోజులండి. భక్తి శ్రద్ధలతో చేసుకోవాలన్నమాట. మధ్యలో మీకు ఆటంకం వస్తే ఇంట్లో పిల్లలతోనైనా సరే మీ భర్తతోనైనా సరే అమ్మవారికి అలా వదిలేకుండా కొంచెం నైవేద్యం పెట్టి పాలు కానీ అలాగే బెల్లం ముక్క కానీ అంటే పటిక బెల్లం కానీ పెట్టి అగరబత్తులు చూపించేసి మనం దీపం పెట్టుకుంటే సరిపోతుందనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. అయితే తప్పకుండా సూర్యగ్రహణంతో సంబంధం లేకుండా అమావాస్య నుంచి పౌర్ణమి నుంచి అమావాస్య వరకు మనకి 15 రోజులు అయిపోతుంది కాబట్టి మన పూజా మందిరం నీట్గా ఉంచుకొని మనం పూజ చేసుకుంటే పాజిటివ్గా ఉంటుందన్నమాట. ఎలాగా మన 10 రోజులు మనకి అయిపోతుంది కదా, 15 రోజులు గడిచిపోతుంది. అప్పటికి కొంత డస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అందుకోసం చక్కగా క్లియర్గా పూజా మందిరం ఉగాది రోజు మాత్రం ఇంట్లో పూజ చేసుకొని ఉగాది పచ్చడి చేస్తాం కదా, ఉగాది పచ్చడి అందరము స్వీకరించిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి గుడికి వెళ్ళి రాయండి. తప్పకుండా మార్నింగ్ మీకు కుదరకపోతే ఈవినింగ్ అయినా సరే ఏదో ఒక దేవతని దర్శించుకొని రాయండి. మీకు వీలు కాకపోతే గ్రామ దేవతనైనా సరే దర్శించుకొని గ్రామ దేవతకి కొంచెము పసుపు నీళ్ళు పట్టుకొని వెళ్ళి యాప్ కొమ్మలు పసుపు నీళ్ళు పట్టుకొని వెళ్ళి పిల్ల తల్లుల్ని చల్లగా కాపాడు తల్లి అని మనము గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి చక్కగా దీపారాధన చేసుకొని గ్రామదేవతకి పాయసాన్నం సమర్పించి రావాలన్నమాట. ఎందుకంటే మనం అందరము జనవరి 1 అనేది కొత్త సంవత్సరం అనుకుంటాం, కానీ లేదండి, మనకి కొత్త సంవత్సరం అనేది ఈ ఉగాది నుంచే మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. అందుకోసమే మన తెలుగు వాళ్ళందరము ఈ ఉగాదికి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలన్నమాట. చాలామంది జనవరి 1 అనుకుంటారు కానీ అది కాదండి, ఓకేనా. ఆ తర్వాత మీరు ప్రతిరోజు నిత్య దీపారాధనలో అమ్మవారికి లలిత సహస్రనామం చదువుకోండి. మీకు మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ అయినా చదువుకోండి. లాస్ట్లో లలిత సహస్రనామం చదువుకోండి. లలిత సహస్రనామం మీకు చదవడం రాకపోతే మీరు వింటూ ఉండండి ఫ్రెండ్స్. ఏదో ఒక భగవన్ నామస్మరణ అయితే చేసుకోవాలి. అలాగే కొత్త అమావాస్య రోజు మాత్రం ఖచ్చితంగా ఉగాది రోజు అమావాస్య రోజు కానీ మేము ఎక్కువగా ఉగాది రోజు చింతపండు బెల్లం, ఉగాది రోజు మాత్రం చింతపండు పసుపు కుంకుమ అలాగే బెల్లం ఇవైతే మనము దేవుడు మూలైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తప్పకుండా ఉగాది రోజు చాలామంది బంగారం కొనాలి అని అనుకుంటారు. బంగారం కంట విలువైనవి పసుపు కొమ్ములండి. పసుపు కొమ్ములతో పాటు కల్లుప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టము. అలాగే ఇంకేంటంటే చింతపండు అలాగే బెల్లం అలాగే పప్పు ఇవన్నీ చక్కగా మన ఇంట్లో పెట్టుకొని దేవుడు మూల పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదనమాట, ఓకేనా. ఈ విధంగా పూజ అయితే చేసుకోండి. ఇల్లు మాత్రం ఖచ్చితంగా ఆదివారం కానీ సోమవారం కానీ కొత్త అమావాస్యకి క్లీన్ చేసుకోండి. మంగళవారం మాత్రం క్లీన్ చేసుకోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.